అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ వస్తువులపై 25% టారిఫ్లు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ టారిఫ్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. భారత్ రష్యా నుండి ముడి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నందుకు ట్రంప్ టారిఫ్లు విధించారు. అయితే అమెరికా చర్యపై తాజాగా భారత్ స్పందించింది. భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, దేశ భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. భారత్పై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్ విధించారు. భారత్ వస్తువులపై 25% పన్ను విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాజాగా స్పందించిన భారత్ ఈ మేరకు కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ విధించిన 25% టారిఫ్లు భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సామరస్యంగా, నిజాయితీగా జరుపుతోంది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకే కేంద్ర కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శాఖ పేర్కొంది. బ్రిటన్తో ఇటీవల FTA కుదుర్చుకున్న నేపథ్యంలో భారత ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశంపై అధిక సుంకాలు విధిస్తామని ఇదివరకే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఈ మేరకు భారత్, చైనాలకు వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడం ఆపేయాలని అన్నారు. మరోవైపు అమెరికా వస్తువులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ అన్నారు. భారత్ మిత్రదేశమైన సుంకాలు అధికంగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలోనే వ్యాపారాలు చేస్తున్నామని తెలిపారు. ఇక తాజాగా విధించిన 25% టారిఫ్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా తెలిపారు.